చెస్ గేమ్ ఉంది. చెక్ అంటే రాజుకు చివరాట. మేము అతన్ని వేటాడతాం, మా ఆట సక్సెస్ అవుతుంది, అతనికి ఎండ్. మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి, అతనిది అధోగతి, తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ. డైలాగ్ సార్ కాబోతుంది. అది తెలుసుకోవాలి అతను. అతను ఏం చేసినా పప్పులుడుగా మేము ప్రతి అంశాన్ని తూచా తప్పక పాటిస్తాం. అతన్ని తూ ఖ్యా అనేటట్టుగా చేస్తాం. అతని బతుకు గౌరవం చేస్తాం. కేసులో ఇరుక్కోబోతున్నాడు. మననే జోగి రమేష్ సిట్టు 2లో ఇరుక్కున్నాడు. తమ్ముడు కూడా సిట్టు 1 సీరియస్గా ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినారు ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే బిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి. అది సిట్టు 1 లిక్కర్ సిట్టు 1 ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం అనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారు. ధనదానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పినా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్టున్నది ఆ రోజుల్లోనే, నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే భారతీయ రాజ్యాంగం అని, అదే భారతీయ రాజ్యాంగాన్ని తూచే తప్పకుండా అమలు చేస్తున్నాడు. మన సిగ్గుల పులివెందుల ఉప ఎన్నికలో 10% మాకు వచ్చిన ఓటు రాలే. టోటల్ ఓట్లలో అయితే 9%, 17% రావాలి. డివైడ్ రాకుండా చేసినాం. అదేదో మతలబు చేశామట. మేము మతలబు చేసినాం. 11 నామినేషన్లు ఉన్నాయి. సిగ్గుండాలి కదా, అడగాల్చాలి కదా. అదే పులివెందులలో ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ లేకుండా చేసినాడు. అతను మాట్లాడేదానికి హక్కే లేదు. అతను ఉద్యోగాల విషయాలకు వచ్చినప్పుడు మెయిన్ ఉద్యోగస్తులు 3 కోరికలు ఉంటాయి. హెచ్ఆర్ అని, పిఆర్సీ అని, ఐఆర్ అని 3 రివర్స్ చేశాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్సీకి ప్రపోజల్ ఒప్పుకున్నాడు. ఒక ఇంక్రిమెంట్ డిఏ కూడా పెంచాడు. ఏమన్నా అక్షయపాత్ర అనుకుంటున్నాడా? బడ్జెట్ అంటే కలపతరు కాదు, అక్షయపాత్ర కాదు. ఉన్న డబ్బును పొదుపుగా పద్ధతిగా సెంట్రల్ సహకారంతో అన్ని పనులు చేయడమే బడ్జెట్ రూపకల్పన. 3,22,000 కోట్లు మన బడ్జెట్ పయ్యావల కేసీఆర్ గారు పెట్టింది. 50,65,000 కోట్లు సెంట్రల్ బడ్జెట్. అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పనిని బాధ్యతగా ప్రధానమంత్రి గారు, మా గౌరవ ప్రధానమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి, 3వసారి విశ్వగురువు, 11వ స్థానము మన్మోహన్ సింగ్ గారు వదిలిపెడితే ఇప్పటికీ ప్రపంచంలో ఆర్థిక విధానంలో 4వ స్థానం. రేపు 2 నెలల్లో 3వ స్థానం, 4 నెలల్లో మొదటి స్థానం రేపు పోలింగ్ నాటికి. అందులో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో తీసుకునే దానికోసం ఆయన సహకారంతో గూగుల్ వచ్చింది. దాని అంటాడు ఆ గూగుల్ ఏంది అన్నాడు ఫస్ట్. లేదు నా వల్లే వచ్చింది అంటే 2021లో 22లో ఆయన ఫౌండేషన్ చేశాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ చెప్పాడు. భారతంలో ఉంది. కృష్ణుడు అంటాడు, ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని, దుర్యోధన్ని అర్జునుని దృష్టిలో పెట్టుకొని, దుర్యోధని దృష్టిలో పెట్టుకుని ముందుగా వచ్చినావు, కానీ నేను ముందుగా అర్జునుడు చూసినాను అని. అర్జునుడు ముందుగా చూస్తాడు కృష్ణుడు నిద్రలేచి. కాకపోతే ముందు దుర్యోధనుడు వచ్చిండొచ్చు. కానీ ఇక్కడ 2019లో గూగుల్ పైన భూముల కేటాయింపు చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినే చెప్పాడు. తను పురుషుడు చెప్తాడు. ఎట్లో చెప్పలే 16 కోట్ల సంవత్సరాల కిందట ఈ భూమి పుట్టింది. అది కూడా ఈయనే స్టార్ట్ చేసినట్టు చెప్పగలడు. చెప్తాడు. ఎవరికైనా కరోనా వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి అడిగాడంట, సార్ కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే, లేదు నువ్వేం నాకు సలహా ఇవ్వాలి చెప్పలే, మా నాన్న 10 నుంచి 11 గంటలప్పుడు రాత్రి కూడా ఆన్లైన్లో కూర్చోడు. అది ఎట్లుందంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఆమ్రిష్ పురి అని ఒక విలన్ అందరినీ కింద కూర్చోబెట్టుకుంటాడు. అందరూ భజన పడుతున్నారు. నేను ఇప్పుడే మీకోసం
దేవుడితో మాట్లాడించాడని అట్లాంటి డైలాగుల మాస్టర్ ఈ యొక్క జగన్ రెడ్డి. ఈ పప్పులే కొడకావు. సిగ్గుల చెల్లెలు డిపడినారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయిలు 7వ ముద్దాయి వివేకానంద రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, 7వ ముద్దాయి వైఎస్ భాస్కర్ రెడ్డి, 8వ ముద్దాయి ఆంటిసిపేటరీ బయలుదేరా వచ్చిన అవినాష్ రెడ్డి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కరెక్ట్గా 2 మాసాల కిందట మీరు నాంపల్లి సిబిఐ కోర్టుకు పోండి, అక్కడ పోయి అడగండి, అక్కడ రెస్పాండ్ కాకుండా మళ్ళీ మా దగ్గరికి రమ్మంటే ఆ మేరకు స్టార్ట్ అయింది. ఈరోజు సునీల్ కుమార్ యాదవ్ స్టేట్మెంట్ కూడా గమనించాడు పత్రికలో. ఇది ఖచ్చితంగా సిబిఐ రివ్యూ ఓపెన్ కావాలా. దీంట్లో అసలు దోషులు దాక్కొని ఉన్నారు. ఆ అసలు దోషులు నేను చెప్తున్నా, అసలు అపూర్వ జంట, అర్జున్ సినిమాలోది అపూర్వ జంట, భార్య భర్త కలిసి ఏ దారుణమైన చేశారు. ఇక్కడ ఈ అపూర్వ జంట భారతీ జగన్ రెడ్డి. వివేకానంద రెడ్డి గారిని చంపించేది వాళ్ళే మా మీద దోశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, వృద్ధనేమో గుండెపోటు, మధ్యాహ్నం తర్వాత 2019 మార్చి 15 నాడు మేము మధ్యలో దూరి, వైఎస్ మాదిరి దూరి, నేను బీటెక్ రవి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి కలిసి పొడిచి పొడిచి నరికి నరికి చంపినామంట. ఇవి డ్రామాలు. ఏమైంది? ఈరోజు సిగ్గుండాల. సచ్చినేది వివేకానంద రెడ్డి, వైఎస్ చంపినేది మీరే. రేపు వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయిలే. లిక్కర్ కేసులో ముద్దాయిలు కాబోతున్నారు. అన్ని దాంట్లో వీళ్ళే. ఇటువంటి క్యారెక్టర్ ఉండే వాళ్ళు మొన్న అక్కడ కాశీబుగ్గలో 9 మంది చనిపోతే ప్రభుత్వ వైద్యులున్న సాక్షి పేపర్లో రాశారు, దేవుడా దేవుడా దేవుడా. ఏదిరా అనుకుంటే తిరుమలలో యాక్సిడెంట్కు చంద్రబాబు ఫైల్, సింహాచలంలో దేవరంలో ఫైల్ అయితే కారణం చంద్రబాబు నాయుడు గారు, నిన్న కాశీబుగ్గలో కారణం దేవుడా దేవుడా దేవుడా. అసలు జరిగే సంఘటనలు మన తమిళనాడులో విజయన్ ఒక సినిమా యాక్టర్ ఒక పార్టీ పెడితే తొక్కిసలాట జరిగింది. 40 మందికి పైగా చనిపోయారు. నిన్నగాక మొన్న ఒక కంకర లారీ హైదరాబాద్ పక్కన ఉండే తాండూరులో కొడితే 40 మంది స్పాటెడ్. దానికి కారణం ప్రభుత్వ పైలు. ఏదో ఒకటి కొడతడం, తను రాజకీయాలకి రావాలని దురాలోచన, దొంగ ఆలోచన, దరిద్రపు ఆలోచన, ధర్మ విస్మృతితో కూడిన ఆలోచన. నీ ఇష్టం వచ్చేట్టు అప్పులు చేసిపోయినావు, నీ ఇష్టం వచ్చేట్టు తప్పులు చేసినావు. యోగం ఏమన్నా ఒక పద్యం చెప్పినాడు, తప్పులు దండోపదండము నురివిలోన నుండు తప్పు. అంటే పల్లెల్లో తప్పులు ఉంటాయి, కానీ తప్పులు ఎరుగువారు తమ తప్పులు ఎరగరు. ఇన్ని తప్పులు చేసి ఇష్టం వచ్చేట్టు డ్రామాలని, కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి కేసు డ్రామా, కనురెప్ప డ్రామా, అప్పులు తప్పులు పెద్ద గొప్పలు అయిపోయింది. 11కు దిగజారినది సీట్లు. ఉద్యోగస్తులను ఏడిపించినాం, లిక్కర్ అమ్మినాం, అమిత్షా వాళ్ళతో టాయిలెట్స్ కలిగించాం. వాళ్ళు కరెక్ట్గా చెప్పు పెట్టారు. ఈ 11 లేకుండా చేసే బాధ్యత మాకుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మీ ద్వారా, సార్ కేంద్రం ఎంతైనా సహకారం ఉంది, మీరు మరింత స్పీడ్ చేయండి. ఇటువంటి వ్యక్తి రాజకీయాలు లేకుండా చేయాల్సిన బాధ్యత కూటమికి ఉంది, ప్రత్యేకంగా మీకుంది. భవిష్యత్తు చాలా అవసరం ఉంది.